చూస్తున్నారు కదా, కొంచెం మంది ఉన్నారా? ఆ ఒక్క బస్సులో దాదాపు 120-130 మంది ప్రయాణం చేస్తుండ్రంటల్లా. వాస్తవానికి బస్సులో 60-70 మంది కన్నా ఎక్కకూడదు. ఓవర్లోడ్ కారణం వల్ల బస్సు యొక్క చక్రాలు ఊడిపోయి మనకు రోడ్డు పక్కన పడ్డాయి. ఇలా వాళ్ళు లేచిన కాడే మంచిది కావచ్చు, ఇంతమంది బతికి బయటపడ్డారు. లేకపోతే ఇలా ఈ పైలు ఊసిపోయినట్టు వాళ్ళ పానాలు కూడా గాలిలో పోయేటివి. ఎటుకూడక ఫ్రీ బస్సే కదా అని చెప్పి మంది ఎక్కువ ఎక్కితే చూస్తున్నారు కదా, ఆ బస్సు మొత్తం దాని పై ఊసిపోయి రోడ్డు పైన పడ్డది. అది గిట్ట బోల్తా పడితే ఇంతమంది పానాలు గోవిందనే కదా. మరి ఎందుకు ఫ్రీ వచ్చింది కదా అని చెప్పి బాగా మంది ఎక్కితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సు ప్రమాదాలు చూస్తున్నారు కదా. అయినా ఎందుకు మనకు తొందరపాటు? ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది, అర్ధగంటన కూడా గంట అవుతుంది కావచ్చు. అంతే తప్ప కానీ సురక్షితంగా అయితే పోతాం కదా. తొందరపాటు అనేది మంచిది కాదు, జర జాగ్రత్త.